హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీ. ముందుగా ఇడ్లీ రవ్వను 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. గ్లాస్‌తో 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మినపప్పు 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. గ్లాస్‌తో 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. 4 అవర్స్ తర్వాత వాటర్ తీసేసి మినపప్పు మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వలో వాటర్ తీసేసి ఈ పేస్ట్ ఇందులో ఇడ్లీ రవ్వలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం లూజ్‌గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి నైట్ మొత్తం. మార్నింగ్ తీసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. సరిపడినంత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో ఈ విధంగా ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. అన్నింట్లో మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఒత్తి చూడాలండి. మనకు ఇడ్లీ రెడీ అయినట్టేనండి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ మనకు రెడీ అయినట్టేనండి.